మాట్లాడిందంతా వీళ్ళు వినేసారా? వినుంటే అమర్కి చెప్పేస్తారా? ఇందాక డోర్ దగ్గర ఏంటిదంతా? లోపలికి వినిపించిందా? క్లియర్ గా వినిపించింది. తెలిసిన ఎవ్వరూ ప్రాణాలతో ఉండకూడదా? ఏంటి ఇంకా విన్నాము అని అన్నారు కదా, ఏం విన్నారు? మీరు డోర్ని నాక్ చేసి వచ్చారు కదా, అదే విన్నాం. మా రూమ్ లోకి రావడానికి మీరు డోర్ నాక్ చేసి వచ్చారంటే డైరెక్ట్ గా వచ్చేయచ్చు కదా. మీరు పూజ గదిలో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఇందుకోసమే కదా మనం పూజ చేస్తున్నాం. మరి మీరు పైన ఉంటే ఎలా? ఇందుకు వెళ్ళి అంజు కోసం దేవుడికి మొక్కండి. దగ్గర ఉంటామని చెప్పి మీరు కిందకు వచ్చారేంటి? మనోహర్ ఆంటీ ఉన్నారు. ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చి రాక్షసి సంగతి చూద్దాం అనుకుంటే బెటాలియన్ మొత్తం నేను ఇక్కడికి రావడం చూసేశారు. ఈ బుడ్డతాన్ని ఎలా చంపాలి? హోమం చేస్తుంటే ఇక్కడ అంజలిలో కదలికలు మొదలయ్యాయంటే వచ్చేసరికి అంజలి మాట్లాడగలుగుతుందా? అంజు కోసం హోమం జరిపిస్తున్నాం కదా, ఇక్కడ అంజు లేకపోతే ఏం బాగుంటుంది. కిందకి తీసుకురమ్మంటారా? కింద సోఫాలో పడుకోబెడతాను, ప్రశాంతంగా పూజ చేయొచ్చు. సరే. పిల్ల పిచ్చుక ప్రమాదమునందున్నది. మీకా గారు, అంజు చెయ్యొదులు మనం, చెయ్యొదులు మనం. గుర్తులేనా? సరిగ్గా గుర్తు చెయ్యాలా? నా పిల్లల జోలికి రావద్దు, వస్తే నిన్ను వదలను అని ఎన్నిసార్లు చెప్పాలి? అంజు, అంజు ఎక్కడున్నానేంటి? హోమం దగ్గర కదా ఉన్నాను. అంజు, కళ్ళు తెరిచావా? వినిపిస్తుందా? నాకేం చెవుడు కాదు కదా, వాల్యూమ్ తగ్గించి మాట్లాడు. సారీ. పెద్ద కళ్ళు వేసుకుని భయపెట్టి ఈవిడ నన్ను చూసి భయపడుతుంది ఏంటి? మన కోసం అందరూ హోమం దగ్గర వెయిట్ చేస్తున్నారు. పద, ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. అంతా అయిపోయింది. ఎందుకు వెళ్ళి అమర్కి నిజం చెప్పేస్తుంది. అంజు నిజం చెప్పకుండా ఆపాలి. హోమం మధ్యలో లేవకూడదు. హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? ఎక్కడికి వద్దు డాడ్, మీతోనే ఉంటాను. ఇంతవరకు అమర్ అంజలిని ఏమైందని అడగడు. అయ్యలోపు అంజలి మాట్లాడకుండా ఏదో ఒక ప్లాన్ చేయి. ఇన్స్పెక్టర్ ఇంటి దాకా వచ్చారు. ఖాళీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు రాథోడ్. బయటికి తీసుకురమ్మంటారా? పూజ డిస్టర్బ్ అవటం బాగోదు. మీరు వచ్చిన పని కూడా అయిపోతుంది. ఓకే. నీకోసం పోలీసులు వచ్చారు. పోలీస్ అనగానే గొంతులో మాట గొంతులోనే ఆగిపోయింది. భయపడుతున్నాను అని అంటున్నావా? నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. పోలీసులు ఎందుకు వచ్చారు? ఏమో మేడం, ఏడీలు తీసుకొని రాలేదు, ఉత్తి చేతులతోనే వచ్చారు. రాథోడ్, మాట మర్యాద తప్పుతుంది. అది తప్పినప్పుడు మాట తప్పడం తప్పే ఉంది మేడం. అన్ని క్లియర్ అయ్యాక నా స్పెషల్ ఫోకస్ నీ మీదే పెడతాను. పోలీసులు వెయిటింగ్, పదండి వెళ్దాం. వెళ్ళని చెప్పారంట. ఖాళీ కనిపించకుండా పోయిన కేసులో అడుగడుగునా మీ పేరు వినిపిస్తుంది. ఎందుకు? రాత్రి మీరు రణ్వీర్ ఇంటికి ఎందుకు వెళ్ళారు? రణ్వీర్కు మీకు సంబంధం ఏంటి? సంబంధం ఏం లేదు, నాకు వాళ్ళిద్దరూ తెలుసు అంతే. ఖాళీ రణ్వీర్ ఇంటికి వెళ్ళడం వెనుక కారణం మీరేనా? నుంచి చివరి కాల్ మీకే వచ్చింది. చేసి డబ్బులు అడిగాడు, నేను లేవని చెప్పాను. నేను లేవని చెప్పి ఫోన్ పెట్టేశాను. అవునా? ఏ హాస్పిటల్? రాథోడ్, ఖాళీ దొరికాడు, సీలో ఉన్నాడంట. మేము వెళ్తున్నాం. సార్కి విషయం చెప్పి పూజ అయ్యాక ఒకసారి కాల్ చేయించు. బ్రతికే ఉన్నాడా? ఎలా ఉన్నాడు? మాట్లాడుతున్నాడా? గురించి తెలియని మనిషి గురించి మీరు ఇంత కంగారు ఎందుకు పడుతున్నారు మనోహర్? కి ఆన్సర్ నేను తెలుసుకుంటాను. పంతులు గారు దుష్ట శక్తుల నాశనం జరిగి మంచి జరుగుతుందంటే ఏమో అనుకున్నా మేడం. ఇలా డోర్ డెలివరీ అవుతుంది అనుకోలేదు. గోయిందా గోయిందా. ఖాళీ కానీ నోరు తెరిస్తే నేను పొడిచింది నేనే అని చెప్పేస్తాడు. అంత కదిలినట్టు చెప్పే ఒక్కొక్క నిజం, నేను దాచిన ఒక్కో నిజం బయటపడిపోతుంది. దుచ్చులో బిగించావేంటి స్వామి? ఏమైంది? కంట్లో పడిందండి. ఓకే కదా? దేవతాభ్యో నమో నమః. అమ్మా
మనోహరి అంజు గది దగ్గర నిలబడి ఇక నీ కూతుర్ని కూడా నీ దగ్గరికి పంపించేస్తున్నాను అని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమ్మ డోర్ ఓపెన్ చేసేసరికి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మ అలానే చూస్తూ ఉంటే ఇదేంటి నేను మాట్లాడిన మాటలన్నీ కూడా వినేసిందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అమ్మ డోర్ దగ్గర ఏదో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని అమ్మ అడగగానే మనోహరి షాక్ అవుతూ గది లోపలికి చూసేసరికి ఆకాష్, అక్షయ్, అంజు అందరూ కూడా గదిలో ఉంటారు. మీరందరేంటి ఇక్కడ ఉన్నారు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. అది అంజుకు తోడుగా మేము ఇక్కడే ఉన్నాం అని చెప్తూ ఉంటుంది. ఇందాక మీరు డోర్ నాక్ చేసి వచ్చారేంటి అని అడుగుతూ ఉంటే ఊరికే అని మనోహరి చెప్తూ ఉంటుంది. మా గదిలోకి రావడానికి డోర్ నాక్ చేయాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా రావచ్చు కదా అని అమ్మ అంటూ ఉంటే ఊరికే వచ్చాను అని చెప్తూ ఉంటుంది. అయినా మీరేంటి ఇక్కడున్నారు, కింద హోమం జరుగుతుంది కదా అని మనోహరి అనేసరికి అంజు ఒకతే ఉంది కదా అందుకనే ఇక్కడ ఉన్నాం అని చెప్తూ ఉంటే హోమం జరిపించేది అంజు కోసం కదా, మీరందరూ వెళ్ళి అంజు బాగుండాలి అని హోమంలో కూర్చోండి, నేను అంజలి దగ్గర ఉంటాను అని మనోహరి చెప్పేసరికి అమ్మో ఆకాష్ అందరూ కూడా కిందికి వెళ్ళిపోతారు. ఇక పిల్లలందరూ కూడా కిందికి వెళ్ళేసరికి అదేంటి అంజలి దగ్గర ఉంటానన్నారు కదా వచ్చేసారు అని బాగి అడుగుతూ ఉంటే మనోహరి ఆంటీ అంజు దగ్గర ఉంది అని అమ్మ చెప్పేసరికి బాగీలో కలవరం మొదలవుతూ ఉంటుంది. ఇక ఊరికే అంజు గది వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి టెన్షన్ పడడం గమనించిన అనామిక కూడా ఇక అంజు గది వైపు చూస్తూ ఉంటుంది. ఇక మేడం గారు మీరేం కంగారు పడకండి, ఈ హోమం జరిపించేది అంజు కోసం కదా, తనని కూడా తీసుకొచ్చి సోఫాలో పడుకోబెడతారు బాగుంటుంది అని చెప్తూ ఉంటే అలాగే అని బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ కుంకుమను అమ్మకు ఇవ్వబోయి అనామిక చేతిలో పెట్టేసరికి కుంకుమ మొత్తం కూడా తన చేతిలో పడిపోతూ ఉంటుంది. ఇక అలా పడేసరికి తనకు గత జన్మ జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇక గుప్త చెప్పిన మాటలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. నీ పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉంది, కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే అని గుప్త చెప్పిన మాటలు గుర్తు రాగానే ఇక అనామిక అంజు గది వైపు చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అంజు అనుకుంటూ గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పటికే మనోహరి ఇక గదిలోకి వచ్చి ఎవరికి అనుమానం రాకుండా అంజుని లేపేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ పిల్లల గ్యాంగ్ మొత్తం కూడా నన్ను చూసేస్తుంది, ఇప్పుడు అంజుకు ఏమైనా అయితే నన్నే అంటారేమో, ఎలా అంజుని చంపాలా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమ్మ అంజులో కదలికలు రావడంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు కానీ ఇది లేసిందంటే ఇక అంతే సంగతి అని అంజు గొంతు నొలిమి చంపుదాం అనుకునే లోపు ఇక అనామిక డోర్ ఓపెన్ చేస్తుంది. అనామిక చాలా కోపంగా చూసేసరికి ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మనో అంజు చేయి వదులు అని గట్టిగా మాట్లాడేసరికి మనోహరి చేయి వదిలేసి అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అనామిక మాట్లాడుతూ ఉంటే అచ్చం ఆరులాగా మాట్లాడుతూ ఉంటే ఇదేంటి దీనికి గతం గుర్తొచ్చిందా అని మనోహరి అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా అలా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే అంజుకి మెలకువ వచ్చి ఇక మనోహరి కాలిని పొడవడం అదంతా కూడా గుర్తు చేసుకొని గట్టిగా అమ్మ అని అరుస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అంజు నీకేం కాదమ్మా నేనున్నాను కదా అని ఇక తనని దగ్గరగా పట్టుకొని ఇక ఓదారుస్తూ ఉంటుంది. తన చేతిలో ఉన్న కుంకుమ అంజు మొహానికి కూడా అంటుకుంటుంది. అలా చేస్తూ ఉంటే ఇక మనోహరి అనామిక అంజు వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక కాసేపటికి అనామికలో ఉన్న ఆరు వెళ్ళిపోయేసరికి ఇక ఇదేంటి నేను ఇక్కడున్నాను, కింద హోమం దగ్గర కదా ఉండాలి అని అనామిక అనేసరికి మనోహరి ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది అని చూస్తూ ఉంటుంది. ఇక అనామిక మనోహరిని చూస్తూ అంతంతలావు కళ్ళేసుకుని అందరినీ భయపడుతుంది, అలాంటిది తిను నన్ను చూసి భయపడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అంజు మనం హోమం దగ్గరికి వెళ్దాం పదా అని ఇక అంజుని ఫ్రెష్ చేయించి అనామిక కిందకి తీసుకొస్తూ ఉంటుంది. ఇక అంజుని చూడగానే అమర్ భాగ్య సంతోషపడుతూ ఉంటారు. అంజు అమర్ వల్ల కూర్చుని ఉంటుంది. ఇక హోమం జరిపిస్తూ ఉంటారు. ఇంతలో ఇక పోలీస్ ఆఫీసర్ రాథోడ్ దగ్గరికి వచ్చి ఇక మనోహర్తో మాట్లాడాలి అనేసరికి రాథోడ్ మనోహర్ని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక మీరు కాళీకి ఎందుకు ఫోన్ చేశారు, రణ్వీర్తో మీకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటే ఇక ఏం లేదు డబ్బుల కోసం తనే ఫోన్ చేశాడు అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఇంతలో కాళీ హాస్పిటల్లో ఉన్నట్టు స్ప్రోలోకి వచ్చిన విషయం పోలీస్ ఆఫీసర్కి తెలియగానే ఇక వెంటనే బయలుదేరుతూ ఉంటారు. ఇక కాళీ ఐసీయూలో ఉన్నాడు, దొరికాడు అని తెలిసేసరికి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి దేవుడా అని ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది.